అవి శాకాహారులు కూడా ఉంటాయి. మనలో మాంసాహారం తినే వాళ్ళు ఎలాగుంటారో అట్లా కూడా శాకాహారం తినే జీవులు అయితే ఉంటాయి. అవి కూడా ఏంటంటే అంటే గడ్డి, చిన్న చిన్న పరాన్న జీవులను వాటిని తింటూ ఉంటాయి. సో ఈ దాడులు ముఖ్యంగా ఎందుకు చేస్తాయంటే ఆహారం కోసమే, తమను తాము రక్షించుకోవడానికి. ఇక కలత చెందినప్పుడు అయితే దాడి చేస్తూ ఉంటాయి. ఇక పిరానా ఉన్న నీటిలో ఈదేటప్పుడు మనం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే చాలామందికి ఒక కాన్స్పిరెన్సీ అయితే ఉండిపోయింది మైండ్లో, పిరానా చేపలు మనుషులు తింటాయని. సో పిరానా చేపలు మనుషులు తినడం ఏంటని మీరు చాలామంది గమనించవచ్చు. పిరానా చేపలు మనిషిని తినడం అనేది అది నమ్మదగిన విషయం అయితే కాదు. ఆ మాట కూడా అంత మనం నమ్మేది కాదు. పదునైన దంతాలతో సమూహంగా దాడి చేసే స్వభావంతో ఉంటాయి కాబట్టి మనిషికి అయితే తీవ్రమైన గాయాలు అయితే కలిగించగలవు, అది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే పిరానా చేపలు ప్రమాదకరం, పదునైన దంతాలే. వాటి దంతాలను చూస్తేనే మనకి బాబోయ్ మరీ భయంకరంగా ఉంటాయి. ఇంతింత లావుగా దంతాలు, దాంట్లో ఏళ్ళు కానీ ఏమెట్టినా టక్ టక్ మన కట్ అయిపోతుంది.